కూరగాయలన్నిటిలో రారాజు అని గుత్తొంకాయనే ఎందుకన్నారా అని ఆలోచిస్తే, ఈ కర్రీ తింటే ఎవ్వరైనా రారాజు అనాల్సిందే మన గుత్తి వంకాయని. మరి ఇంత టేస్టీ కర్రీని ఎలా చేసుకోవాలంటే, ఒక టేబుల్ స్పూన్ ధనియాలని, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, 4, 5 మెంతులు, 2 లవంగాలు, ఒక టేబుల్ స్పూన్ పల్లీలు, జీడిపప్పు, కొంచెం ఎండు కొబ్బరిని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వేయించి వాటిని అలా ఫైన్ పౌడర్‌లాగా మిక్సీలో వేసి మిక్సీ పట్టండి. ఇప్పుడు అలా ఉల్లిగడ్డ, ఒక టమాటో, కొంచెం కొత్తిమీరని వాటరేసి ఫైన్‌గా పేస్ట్‌లాగా చేసి అలా పక్కన పెట్టండి. ఇప్పుడు పావు కేజీ గుత్తొంకాయల్ని అలా వాటర్‌లో 2, 3 సార్లు క్లీన్ చేసుకొని, ఇప్పుడు ఆ గుత్తొంకాయని అలా 4 పార్ట్‌లలాగా కాడతో చీల్చి ఉన్న పేస్ట్‌ని గుత్తొంకాయలను అలా స్టఫ్ చేసి, మిలిగిన పేస్ట్‌ని అలా పక్కన పెట్టి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి, ఉల్లిగడ్డని ఇప్పుడు ఇందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో అలా వేయించండి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక మిలిగిన పేస్ట్‌ని అలా వేసి, అది కూడా పచ్చి వాసన పోయి నూనె పైకి తేలేలాగా అలా వేయించండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, మీ స్పైసీకి లెవెల్‌కి తగ్గట్టు కారం, కొంచెం రుచికి తగినంత మీ రుచికి తగినంత ఉప్పుని, పావు టీ స్పూన్ పసుపుని, 2 టేబుల్ స్పూన్ల చింతపండు పేస్ట్‌ని వేసి అయన్నిటిని ఒక్కొక్కటి వేపుకుంటూ ఒక 5 నిమిషాలకు ఒకటి వేపుకుంటూ అలా వేపండి పచ్చివాసన పోయేలాగా. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని అందులో పెట్టి ఒక్క నిమిషం అలా వేయించి, మిక్సీలో కొంచెం ఏమన్నా మసాలా ఉంటే అందులో వాటరేసి, కొన్ని వాటర్ మళ్ళీ యాడ్ చేసి, అలా గుత్తొంకాయల్ని చిక్కబడేదాకా అలా ఉడికియండి. ఇప్పుడు అలా చిక్కబడిన గుత్తొంకాయల మీద కొత్తిమీర వేసి, అలా ఒక్క 2 నిమిషాలు వేపి, స్టవ్ ఆఫ్ చేసి వేడిగా తిని ఆహా! ఏమి రుచి అనండి. ఓకే. బాయ్.